హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. మన ఛానల్లోని నా యూట్యూబ్ జర్నీ ఏంటి, ఎలా జరిగింది అన్నది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ 2023లోని నా ఛానల్ అయితే చాలా గ్రోత్ అయితే పెరిగిందండి. నేను ఛానల్ స్టార్ట్ చేసి ఇది థర్డ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. నేను 2021లో అయితే స్టార్ట్ చేశానండి నా ఛానల్ని. చాలా మందికి అప్పుడు సబ్స్క్రైబర్స్కి అయితే తెలిసే ఉంటుంది అసలు నేను ఛానల్లోని ఏం వీడియోస్ పెడుతున్నాను అనేది. చాలా మందికి స్టార్టింగ్లో అయితే తెలిసి ఉంటుంది. ఇప్పుడిప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే నా ఛానల్ గురించి అసలు ఏమీ తెలియదు. నేను దానికి ఇంట్రడక్షన్ అయితే ఎవరికి ఏ వీడియోస్ చేయలేదు. అందువల్ల నేను ఈ వీడియో అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే 2023 అయితే కంప్లీట్ అవుతుంది. నా 2023లోని నా హ్యాపీ మూమెంట్ని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే 2021లోని నేను నార్మల్గా అసలు నాకు నిల్ నాలెడ్జ్ అండి. అసలు నాకు యూట్యూబ్ గురించి అయితే అస్సలు నాకేమీ తెలియదు. ఏదో ఒక సాధారణంగా నేను స్టార్ట్ చేశాను ఒక ఛానల్‌ని. స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా కంటెంట్ అయితే నేను అనుకోలేదు. ఓన్లీ నా దగ్గర ఏదైనా వీడియోస్ ఉంటే అవి షేర్ చేసుకుంటాము సరదాగా అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత అసలు యూట్యూబ్‌కి వాల్యూ అంటే ఏంటో నాకప్పుడు తెలిసింది. ఆ తర్వాత నేను చాలా టెక్ ఛానల్స్ అయితే వీడియోస్ చూశాను. మనకి యూట్యూబ్‌లో చాలా రూల్స్ అయితే చాలా ఎక్కువుంటాయి. ఆ రూల్స్ అన్నీ నేను ఎలా ఫేస్ చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి నేను అవన్నీ తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత వన్ బై వన్ నేను అలాగా వీడియోస్‌ని బాగా ఎడిటింగ్ చేసుకోగలుగుతున్నాను. ఈ ఎడిటింగ్ గూడా నేను ఓన్‌గానే చేసుకుంటానండి. నేను స్టార్టింగు ఛానల్‌లోని మా పిల్లల వీడియోస్ అవని, మా పిల్లలు ఏవైనా డ్రాయింగ్స్ అవని, ఏవైనా చేసినవి అవి స్టార్ట్ చేశాను. అవి చేసిన తర్వాత కొంతకాలం తర్వాత మేము ఎక్కడైనా వెళ్ళేటప్పుడు వీడియోస్ తీద్దామని చెప్పేసి ఆ వీడియోస్ పెట్టేదాన్ని. కానీ నాకు స్టార్టింగ్‌లోని మా ఛానల్ పేరొచ్చేసి 'లైఫ్ ఈజ్ క్రియేటివ్' అండి. మీకు చాలామంది నా ఓల్డ్ వీడియోస్ చూస్తే 'లైఫ్ ఈజ్ క్రియేటివ్' అనేది షో చేస్తూ ఉంటది. ఆ 'లైఫ్ ఈజ్ క్రియేటివ్' అనేది నాది పాత ఛానల్ పేరు. ఆ ఛానల్‌ని నేను మార్చేశానండి నేమ్‌ని. ఎందుకంటే మాకు యూట్యూబ్ వాళ్ళు కొంతకాలం తర్వాత మాకు కొన్ని రూల్స్ అయితే మార్చారు. అంటే పేరుకి తగ్గట్టుగా ఛానల్ ఉండాలి అని చెప్పేసి మార్చారు. అంటే 'లైఫ్ ఈజ్ క్రియేటివ్' అన్న దాంట్లోని నాకు అంత మీనింగ్ అనిపించలేదు నేను పెట్టే వీడియోస్‌కి ఆ టైం అప్పుడు. అందుకని నేను పూర్ణిమ ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ వీడియోస్ అవని నాకు నా ఫ్యామిలీలో జరిగేవన్నీ నేను అందులో షేర్ చేసుకుంటానని చెప్పేసి ఆ విధంగా నేమ్ అయితే చేంజ్ చేశాను. అప్పటినుంచి నేను మా ఫ్యామిలీలో జరిగే అకేషన్స్ అవని, హ్యాపీ మూమెంట్స్ అవని ఏవైనా నేను ఆహ్, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో అందరితోనూ నేను షేర్ చేసుకున్నాను. ఆ వీడియోస్ చూసిన వాళ్ళందరికీ నాకు ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుస్తది. కాపోతే ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబర్స్ నాకు షార్ట్స్ ద్వారా ఎక్కువ వస్తున్నారండి. నాకు షార్ట్స్ ద్వారా అయితే ఎక్కువ రీచ్ అయ్యింది. నాకు 2023లో ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు. 5000 నేను దగ్గర రీచ్ అయ్యాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. దీనంతటికి క్రెడిట్ మీదేనండి. చాలా సంతోషం. నెక్స్ట్ వచ్చేసి నేను అలా ఫ్యామిలీ వీడియోస్ అయన్నీ తీసిన తర్వాత నేను ఏంటంటే, మా ట్రావెల్ ఎక్కడికైనా ఊర్లు వెళ్తే అక్కడ అవన్నీ నేను ఎక్స్‌ప్లోర్ చేసేదాన్ని. అవన్నీ చూపించేదాన్ని. అలాగా కొంత టైమయితే అది 1 ఇయర్ అలా గడిచిపోయిందండి. నెక్స్ట్ 2023 వచ్చేసరికి నేను కొంచెం మోటివేట్ అయ్యాను. నా నాలో ఉన్న మోటివేషన్‌ని నలుగురితో షేర్ చేసుకోవాలి. మనలో ఉన్న మంచితనాన్ని నలుగురికి కూడా పంచితే వాళ్ళకి కూడా ఏదైనా ఉపయోగపడతది కదా! ఇన్ ఫ్యూచర్‌లోని అని చెప్పేసి నా మోటివేషన్‌ని మీతో షేర్ చేసుకోవడం కోసం మోటివేషన్ వీడియోస్ అయితే నేను స్టార్ట్ చేశానండి. చాలా రీచ్ అయితే వస్తుంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లోనే చాలామంది ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్‌ని ఎలా దాటుకోవాలి అని లో మోడ్‌లోకెళ్ళిపోతూ ఉంటారు. ఆ ఫీల్డ్ నుంచి బయటికి రావడం కోసం నేను అయితే మంచిగా ఎంచుకున్నానండి ఈ మోటివేషన్ వీడియోస్ అన్ని. అప్పుడప్పుడు కొంచెం ఫన్నీ కామెడీ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. కొంచెం రిలాక్సేషన్ కోసం. అలాగా కొన్ని కొన్ని వీడియోస్ అయితే నేను ఇప్పుడు ఛానెల్‌లో అయితే పెడుతున్నాను. ఇప్పుడు చూసే వాళ్ళకైతే అవి కనిపిస్తాయి. మనకి ఓల్డ్ వాళ్ళకైతే నా ఛానెల్‌లోకెళ్తే మొత్తం ఆ వీడియోస్ కూడా మీరు చూడొచ్చండి. మా ఫ్యామిలీకి సంబంధించిన వీడియోస్ అయన్నీ చాలా పెట్టాను నేను. ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. చాలామంది వీడియోస్ అయ్యి పెడుతూ ఉంటారు యూట్యూబ్‌లోని. యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేస్తూ ఉంటారు. మాక్సిమం ఏదైనా ఒక కంటెంట్ అనుకోని మీరు దిగండి. నేనైతే ఒక కంటెంట్ అనుకోలేదు. దానివల్ల నాకు 3 ఇయర్స్ అయితే పట్టింది. ఇంకా టైం పడతది నాకు తెలిసి నేను సక్సెస్ అవ్వడానికి. కానీ మీరు ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళైతే ఒక మంచిగా కంటెంట్ అనుకోని స్టార్ట్ చేయండి ఛానలు. అప్పుడు మనకి రీచ్ అనేది 1 ఇయర్ లోపే వెంటనే వచ్చేస్తది. ఏదైనా రీచ్ అనేది 1 ఇయర్ లోపే రావాలండి. 1 ఇయర్ దాటింది అంటే మనకి వాచ్ అవర్స్ తగ్గిపోతూ ఉంటాయి. చాలా ప్రాబ్లమ్ అవుతూ ఉంటది.
అందువల్ల అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. మనం వీడియోస్ చేసేటప్పుడు కాపీరైట్ స్ట్రైక్ రానివ్వకండి. కాపీరైట్ క్లెయిమ్ రానివ్వకండి. అవి వస్తే కొంచెం రిస్క్ అవుతది తర్వాత వీడియోస్‌కి మానిటైజేషన్ అది అయినప్పుడు. అందువల్ల అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. నేనైతే 3 ఇయర్స్ కంప్లీట్ అయింది. 3 ఇయర్స్ అవుతుంది. అయినా కూడా నేను ఎక్కువ ఫీల్ అవ్వట్లేదు సక్సెస్ అవ్వలేదని. ఎందుకంటే స్లో అండ్ స్టడీ అండి. పరిగెట్టి పాలు తాగే బదులు నిలబడి నీళ్ళు తాగడం మంచిది. నేనైతే అదే అనుకుంటాను. నేను నిదానంగా వెళ్తానండి. నేనేం అంత ఫాస్ట్‌గా వెళ్ళాల్సిన మనకి అంత అవసరం లేదు. మనం చేయాల్సింది, చెప్పాల్సింది కరెక్ట్‌గా చెప్తున్నామా లేదా అది చూసుకుంటే చాలు. సక్సెస్ అనేది ఆటోమేటిక్‌గా వస్తది. వితిన్ సెకండ్స్‌లో ఏ టైంలో అయినా మనకి రీచ్ వస్తదండి. మనం ఎప్పుడూ వెనకడుగు వేయకూడదు. యూట్యూబ్ చేసేవాళ్ళు స్ట్రాంగ్‌గా అయితే ఉండాలి. ఎందుకంటే సక్సెస్ అనేది వెంటనే రాదండి. చాలా టైం పడతది. వచ్చింది అంటే మరింక ఆగదు. దూసుకెళ్ళిపోతది. అందువల్ల ఎవ్వరు హోప్స్ అయితే తగ్గించుకోవద్దు. యూట్యూబ్ చేసేవాళ్ళు తప్పకుండా ఎక్కడ వీడియోస్ వదలకుండా, హోప్స్ వదలకుండా వాళ్ళైతే వీడియోస్ చేయండి. నా సక్సెస్ స్టోరీ అయితే ఇది. చాలా మందికి పాత వాళ్ళకైతే తెలుస్తది. నా ఛానల్ గురించి, నా గురించి, ఫ్యామిలీ గురించి, నేను ఏ వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నానన్న దాని గురించి. కొత్త వాళ్ళకైతే తెలియదు గదా! దానికోసమయితే నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియో చూసి ఈ కొత్త సబ్‌స్క్రైబర్స్ అందరూ నా ఛానల్‌లోకి వెళ్లి నా ఓల్డ్ వీడియోస్ ఏటేటి పెట్టానో అవన్నీ కూడా కొంచెం చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి యూట్యూబర్‌కి నేను చెప్పే ఒక మంచి టిప్ ఏంటంటే మనం వేరే వేరే వాళ్ళ వీడియోస్ ఎవరి వీడియోస్ అయినా మనం కాపీ చేసి మన ఛానల్‌లో పెట్టుకున్నట్టయితే అది ఇప్పుడు ప్రాబ్లమ్ రాకపోవచ్చు. మనకి తర్వాత మానిటైజేషన్ అయినప్పుడు గానీ, ఇన్ కేస్ ఎప్పుడైనా మనం యూట్యూబ్ వాళ్ళ దృష్టిలో గాని పడ్డాము అనంటే మన ఛానల్ అయితే ఎగిరిపోతదండి. అస్సలు కనబడనివ్వకుండా చేసేస్తారు యూట్యూబ్‌లోని. అందువల్ల వీడియోస్ పెట్టేటప్పుడు మీ ఓన్ వీడియోస్ అయితేనే పెట్టండి. లేపోతే అస్సలు పెట్టకండి. ఎందుకంటే అది చాలా రిస్క్ అవుతది. మీ ఛానలే కనిపించకుండా పోతది. మనం ఇంత కష్టపడి వీడియోస్ పెడుతూ ఉంటాము. ఎక్కడో పొరపాటున ఎవరి వీడియో అయినా మనం కాపీ చేసి మనం ఇక్కడ షేర్ చేశామనంటే అది చాలా ప్రాబ్లమ్ అవుతది ఇన్ ఫ్యూచర్‌లోని. అదొక్కటి జాగ్రత్తగా చూసుకోండి. ఈ 2023లోని నా ఛానల్‌కైతే చాలా రీచొచ్చింది. సబ్‌స్క్రైబర్స్ అయితే చాలా ఎక్కువగా పెరిగారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా యొక్క మోటివేషన్ వీడియోస్‌ని చాలా ఎక్కువగా వాచ్ చేస్తున్నారండి. నేను ఎక్కువ మోటివేషన్ వీడియోస్ అవని, మోటివేషన్ కొటేషన్స్ అవని షేర్ చేసుకుంటూ ఉంటాను. అయితే వాట్సాప్‌లో షేర్ చేయడమేమి, యూట్యూబ్‌లో చేస్తే లక్షల్లో చూస్తారు కదా! చాలామంది చూస్తారు కదా! వాళ్ళకి ఉపయోగపడతది కదా! ఎవరికైనా ఇన్ కేస్ ఎవరి లైఫ్‌లో అయినా ఈ విషయం ఉపయోగపడితే వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతది కదా! అని చెప్పేసి కొంతమంది ఉంటారండి. వినని వాళ్ళుంటారు. ఇది వినని వాళ్ళకి కాదండి మోటివేషన్ అనేది. విని దాన్ని ఆచరించే వాళ్ళకి ఇది తప్పకుండా ఉపయోగపడతది లైఫ్‌లోని. లైఫ్‌లోని మనం ఇలాంటివి మంచి మార్గాలనేవి ఎంచుకుంటే మన లైఫ్ సక్సెస్ అనేది ఎక్కడ ఆగదు. దూసుకెళ్ళిపోతూ ఉంటది. అందువల్ల మోటివేషన్ అనేది నేను ఎంచుకున్నాను. అలాగే 2024లోని కూడా మంచి కంటెంట్‌తోని, మంచి వీడియోస్‌తోని నేను మీ ముందుకి వస్తూ ఉంటాను. నా వీడియోస్‌ని ఇలాగే ఫాలో అవుతారని, షేర్ చేస్తారని, లైక్ చేస్తారని, కామెంట్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరిచ్చే ఒక లైక్, మీరిచ్చే మంచి కామెంట్ నాకు చాలా ఉపయోగపడతదండి. ఎందుకంటే మీరిచ్చే లైక్, కామెంట్ వల్ల నాకు రీచ్ పెరుగుతది. రీచ్ పెరిగితే నలుగురికి షేర్ అయింది అంటే ఇది ఎక్కువ మందికి వ్యూస్‌కెళ్ళింది అనంటే నలుగురికి ఉపయోగపడతది గదండీ! ఒక మంచి విషయం అవని, ఒక మంచి మాట అవని నలుగురికి పంచడంలో తప్పు లేదు కదా! దానివల్ల మీ వంతుగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ 2023లోని మీ అందరికీ మంచే జరిగిందని నేను అనుకుంటున్నాను. 2024లో ఇంకా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.